విజయశాంతి గారికి ఒక బెదిరింపులు ఒక వ్యక్తి చేశారంటండి. చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అయితే బెదిరింపులైతే చేశాడంట. మరి ఎందుకని చేశాడనేది ఒకసారి చూస్తే మనం తెలిసిందే మనకు రీసెంట్‌గా ఆమె సినిమాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఒక 'సన్ ఆఫ్ వైజయంతి' అది సినిమా కూడా వస్తుంది. ఏదో సినిమా ఉంది కదా! మన కళ్యాణ్ రామ్ సినిమా దాంట్లో కూడా ఆమె యాక్టివ్‌గా ప్రమోషన్‌లో పాల్గొంటూ ఉంది. సరే ఆ పక్కన పెట్టేస్తే ఆమె అయితే రీసెంట్‌గా ఎమ్మెల్సీ కూడా అయింది కాంగ్రెస్ తరపున అయితే. ఆ తరుణంలో ఇప్పుడైతే ఆమెకైతే చంద్రశేఖర్ అనే వ్యక్తి అయితే మీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తానైతే వాళ్ళిద్దరూ భార్యాభర్తలకైతే బెదిరింపులైతే చేస్తున్నాడు. ఎస్ఎంఎస్‌లు పంపిస్తా ఉన్నాడంట. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎవరంటే అంతకుముందు ఆయన సోషల్ మీడియా ఉంటుంది కదా! ఈ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇలాంటి వాటినైతే హ్యాండిల్ చేస్తా ఉంటాడు విజయశాంతి అకౌంట్లు. ఆమె పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటారు కదా! పీఆర్ టీమ్ ఉంటుంది కదా! అలా వాళ్ళైతే ఉన్నాడంట ఆ వ్యక్తి. కానీ రీసెంట్‌గా వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారంట. సోషల్ మీడియాలో కొంచెం ప్రమోషన్‌కి. ఎందుకంటే ఆమె ఎక్కడెక్కడ మాట్లాడారో అయన్నీ పోస్టులు పెడుతుంటారు కదా! అయన్నీ రెగ్యులర్‌గా ఆమె చేసే పనులు అయన్నీ రెగ్యులర్‌గా పోస్టులు చేస్తా ఉంటారు. ఒక పర్సన్ పెట్టుకుంటారు. అలా ఈ పర్సన్ అయితే ఉన్నాడంట. అండ్ రీసెంట్‌గా చాలా డబ్బులు తీసుకున్నాడంట కానీ పని అయితే చేయట్లేదంట. పని చేయకుండా సైలెంట్‌గా ఉంటున్నాడంట. దాని కారణంగా వీళ్ళు వెళ్లి అడిగితే ఆహ్, ఉల్టాగా మిమ్మల్ని నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కొంచెం బెదిరిస్తున్నాడంట. మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చినప్పుడు పని చేయాలి కదా! పని చేయకుండా ఉల్టాగా మళ్ళీ మీకు నరకం అంటే చూపిస్తాడు. ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో వీళ్ళ సీక్రెట్లు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా చాలా సీక్రెట్లు చాలామంది అన్నీ చెప్పరు కదా! కొన్ని సీక్రెట్లు దాచుకుంటారు కాబట్టి